అమరావతి తాత్కాలిక సచివాలయం నుంచి మరికొన్ని గంటల్లో పరిపాలన ఆరంభం కాబోతోంది. రేపు మధ్యాహ్నం 2:59 ముహూర్తం ఖరారు చేసింది ఏపీ సర్కార్. ఆ సమయానికి అనుకున్న బ్లాకులను వడివడిగా సిద్దం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే చాలా శాఖల ఉద్యోగులు, అధికారులు అమరావతికి చేరుకున్నారు. రేపు 5వ బ్లాక్లోని గ్రౌండ్ ఫ్లోర్లో 4 శాఖలను సిద్దం చేసి అక్కడి నుంచి పాలన ప్రారంభించనున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. ఈ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభమైన 123 రోజులకి ఇక్కడి నుంచి సచివాలయానికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభించడానికి ఈ తాత్కాలిక సచివాలయం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ వెలగపూడిలో ఏదైతే తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయో మొత్తం 6 బ్లాకులు నిర్మిస్తుండగా వీటిలో 5వ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ని దాదాపు అధికారులు సిద్ధం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రేపు 4 శాఖలకు సంబంధించిన మంత్రిత్వ పేషీలు అలాగే ఆ శాఖలకు సంబంధించిన కొద్దిమంది సచివాలయ సిబ్బంది ఇక్కడికి రానున్నారు. రేపు 4 శాఖలకు సంబంధించిన సచివాలయ సిబ్బంది అలాగే మంత్రిత్వ శాఖలకు సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడైతే విధులు నిర్వహించడానికి వస్తున్నారో ఆ బ్లాక్లోనే ప్రస్తుతం మనం ఉన్నాం. 5వ బ్లాక్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే దానికి సంబంధించిన పనులు అంటే రేపు మధ్యాహ్నం 2:59 ఇక్కడి నుంచే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ కూడా చేస్తుండడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి ఈ పార్టీషన్లు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీషన్లకు సంబంధించిన ఏర్పాట్లు అంటే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే విధులు నిర్వహించడానికి ఇక్కడి నుంచే కూర్చుని విధులు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పార్టీషన్కి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొక వైపు చూసుకుంటా ఉంటే ఛాంబర్ల ఏర్పాటు కూడా త్వరితగతిన జరుగుతుంది. ఉన్నతాధికారులు కానీ ఐఏఎస్ సెక్రటరీ స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఛాంబర్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటువైపు కూడా చూసుకుంటా ఉంటే ఆ ఛాంబర్ల ఏర్పాటుకు సంబంధించి పూర్తి స్థాయి పనులు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఇప్పటికే జాప్యం అయిందని చెప్పి మంత్రి కానీ ఇతర ప్రభుత్వ వర్గాలకు సంబంధించిన ప్రజలు ఇతర ప్రభుత్వ వర్గాలకు సంబంధించిన పెద్దలు ఒత్తిడి తీసుకొస్తున్న క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ 29వ తేదీన మధ్యాహ్నం 2:59 ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బ్లాక్లోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి విధులు ప్రారంభించే దిశగా అధికారిక కార్యకలాపాలు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో దాంట్లో భాగంగా దానికి సంబంధించిన పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఛాంబర్లు ఎక్కడైతే అలాట్ చేశారో ఆ ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం మనం మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మంత్రి కామినేని ఆయనకి సంబంధించిన ఛాంబర్లో ఉన్నాం. ఆ ఛాంబర్కి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అంటే కొద్దిపాటి సీలింగ్ వర్క్ అలాగే ఏసీకి సంబంధించిన వర్క్ పూర్తి కావాల్సి ఉంది. అది పూర్తయితే అంటే రేపు మధ్యాహ్నానికల్లా పూర్తి అయిపోతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ ఛాంబర్కి ఎదురుగానే మరొక మంత్రి హౌసింగ్ మినిస్టర్ గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన మంత్రి కిమిడి మృణాలని హౌసింగ్ మినిస్టర్ అలాగే శానిటేషన్ సంబంధించిన రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన మంత్రి కిమిడి మృణాలని ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించిన ఛాంబర్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిగా జరుగుతున్నాయి. ఇక్కడ ఏసీ పనులు కూడా త్వరితగతిన జరిగిపోతున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే ఐఏఎస్ అధికారులకు సంబంధించిన ఛాంబర్లు, మంత్రులకు సంబంధించిన ఛాంబర్లు, వాళ్ళ మంత్రులకు సంబంధించిన పేషీలు ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఛాంబర్లు అలాగే జిఏడి స్టాఫ్ కొద్దిమందికి కూడా ఇక్కడ ఛాంబర్లు ఏర్పాటు చేయడంతో పాటు సాధారణ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించిన పార్టీషన్ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నానికల్లా ప్రారంభోత్సవానికి ఈ భవనాన్ని అలాగే ఈ ఫ్లోర్ని సిద్ధం చేస్తామని అధికారులు చెప్తున్నారు. రేపు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 5th బ్లాక్లోని గ్రౌండ్ ఫ్లోర్ని మొత్తం 4 శాఖలకు సంబంధించిన మంత్రుల ఛాంబర్లకు కేటాయించడం జరిగింది. అలాగే ఆ శాఖలకు సంబంధించిన పేషీలకు సంబంధించిన సెక్రటరీ స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో అలాగే కొంతమంది సిబ్బంది ఎవరైతే ఉంటారో సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కేటాయించడం జరిగింది. సో ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం అయితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రిత్వ శాఖని ఇక్కడే కేటాయించడం జరిగింది. ఈ ఫ్లోర్లోనే కేటాయించడం జరిగింది. అలాగే లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన శాఖకు సంబంధించిన పనులు కానీ ఆఫీస్ వ్యవహారాలు కానీ ఇక్కడి నుంచే నిర్వహిస్తున్నారు. దాంతోపాటు హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి పనులు కూడా ఇక్కడి నుంచే మంత్రి ఛాంబర్ అలాగే సెక్రటరీలు కూడా ఇక్కడి నుంచే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగా మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించిన పనులు కూడా మంత్రిత్వ శాఖకు సంబంధించిన పనులు కూడా ఇక్కడి నుంచే నిర్వహిస్తున్నారు. అలాగే సెక్రటరీలు అలాగే ఆ స్థాయి మంత్రులకు సంబంధించిన పేషీలు అందులోని సిబ్బందికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరగనున్నాయి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం సీలింగ్కి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పటికే గ్రౌండ్ ఫ్లోరింగ్ అంతా కూడా పూర్తి కావడం జరిగింది. అంటే ఏసీని ఫిక్స్ చేయడం
అలాగే ఏదైతే సీలింగ్ ఉందో దాన్ని కూడా ఇంకొంత చేయాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో రేపు రేపు మధ్యాహ్నం ఏదైతే ప్రారంభోత్సవం టైం ఉందో మధ్యాహ్నం 2:59 ఆ సమయానికల్లా దీన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తామన్న అభిప్రాయాన్ని అయితే అధికార వర్గాల నుంచి వెల్లడవుతుంది. రేపు 4 శాఖలకు సంబంధించిన సచివాలయ ఉద్యోగులు మొదటి విడతగా వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో పనులు చేసేందుకు విధులు నిర్వహించేందుకు రేపు రానున్నారు. సో ఆ తర్వాత విడతల వారీగా మరొక 2 విడతల వారీగా పూర్తి స్థాయిలో సచివాలయ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తాత్కాలిక సచివాలయం నుంచే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. వాటితో పాటుగా మంత్రుల ఛాంబర్లకు కూడా సంబంధించిన ఆల్రెడీ పూర్తి స్థాయి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో సుమారు ఒక 20 రోజుల తరువాత నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు సచివాలయానికి సంబంధించిన పూర్తి స్థాయి కార్యకలాపాలు ఇక్కడి నుంచే వెలగపూడి తాత్కాలిక సచివాలయ ప్రాంతం నుంచి పూర్తి స్థాయిలో జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమరావతి కేంద్రంగా అటు గుంటూరులో కానీ ఇటు విజయవాడలో కానీ పెద్ద ఎత్తున దాదాపు 50 శాఖలకు సంబంధించిన హెచ్ఓడి కార్యాలయాలు తరలి వచ్చాయి. ఆ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు కూడా ఇక్కడ విధులు నిర్వహించడానికి వచ్చేసిన నేపథ్యంలో సచివాలయం కూడా పూర్తి స్థాయిలో తరలి వచ్చేస్తే ఇక చంద్రబాబు కానీ ఏపీ ప్రభుత్వం కానీ చెప్తున్న విధంగా అమరావతి నుంచి పూర్తి స్థాయి పరిపాలన లక్ష్యంగా ఏదైతే పనిచేస్తున్నారో అది నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. ఇదంతా నెరవేరడానికి కనీసం ఇక 20 రోజుల సమయం పట్టే ఆస్కారం కనిపిస్తుంది. కెమెరామ్యాన్ రాజేష్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.